విశ్వాస్ న్యూస్కి స్వాగతం. బెస్తవారిపేటలో రేషన్ బియ్యం గోల్మాల్. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండల పరిధిలోని రేషన్ డీలర్ ముక్కా సోమవారపేట గ్రామస్తుడైన రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాన్ని సోమవారపేట నారాయణకు అప్పగించడంతో రేషన్ బియ్యాన్ని ప్రతి నెల ఊరువాడ రేషన్ బియ్యం వాహనంతో ఇంటింటికి సరఫరా చేస్తున్న నేపథ్యంలో నేడు పాపాయిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సున్నమ అనిత రేషన్ బియ్యాన్ని నారాయణ నుంచి తీసుకోవడంతో 20 కేజీలకు గాను 1.2 కేజీలు తక్కువగా రావడంతో అవాక్కయ్యింది. ఇది ఏంటి అని రేషన్ వాహనాన్ని నడుపుతున్న నారాయణను అడగగా 20 కేజీలకు 2 కేజీలు తక్కువగా వస్తాయని, మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదని ఖరాఖండిగా చెప్పడం కోసం మెరుపు. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నాయకురాలు అనిత స్థానిక శాసనసభ్యులు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ జరుగుతామని రెవెన్యూ అధికారులు తెలియజేశారు. విశ్వాస్ న్యూస్ సీఈఓ బొడిచెర్ల సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అనితను వివరణ కోరగా రేషన్ డీలర్లు సిండికేట్గా మారి రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు చేస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. తక్కువ ధరలకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అంతర్జాతీయ స్థాయిలో రేషన్ బియ్యం దందాను యథేచ్ఛగా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రేషన్ బియ్యం దందాను అవినీతిని అరికట్టాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మీడియాకు తెలియజేశారు. నారాయణ కుల సామాజిక వర్గం అనిత వద్దకి వచ్చి కాళ్లబేరం అడుగుతున్నారు. బెస్తవారిపేట ఎంఆర్ఓ ఈ విషయంపై చర్యలు తీసుకుంటారా లేక గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నగా మిగిలింది. టీడీపీ పాలన దోపిడీ పాలన లేక ప్రజల పాలన అనేది ప్రజలు ఆలోచన